వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి అనితను మేకప్ మంత్రి అంటూ గుడివాడ విమర్శలు గుప్పించారు. ఇక ఎండలో తిప్పితే కేజీ మేకప్ రాలుతుందంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు గుడివాడ కామెంట్స్ పై బగ్గుమంటున్నారు టీడీపీ శ్రేణులు, నేతలు. అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చర్యలు తీసుకుంటామంటూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరికలు చేశారు. మహిళా మంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శించడం సిగ్గుచేటు అంటూ పల్లా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వైసీపీ నేతల నాలుకలను మహిళలే కోస్తారంటూ ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళల విషయంలో ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా గతంలో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. దీని గురించి టీడీపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అలాంటి సమయంలో మహిళలను ఉద్దేశిస్తూ మరలా కూడా ఇప్పుడు ఏకంగా కూడా హోంమంత్రి అనితను ఉద్దేశిస్తూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక ఇటు గుడివాడ అమర్నాథ్ తీరు మీద ఇటు టీడీపీ శ్రేణులు బగ్గుమంటూ ఉన్నాయి. మహిళల్ని ఈ విధంగా అనుచితంగా వ్యాఖ్యానించడం సరికాదు. అందులో కూడా మనం చూస్తే ఇప్పుడు హోంమంత్రి అనితను ఫిజికల్ గా అంటే తన లుక్స్ వైజ్ గా కూడా మేకప్ వేసుకుంటారు అంటే ఒక వ్యక్తిగత అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి రాజకీయ విమర్శ కాకుండా వ్యక్తిగత అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి విమర్శ చేయటం, రాజకీయాల్లో కూడా సిగ్గు చేయటం అన్నటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. పుట్టి పెట్టవచ్చు మనం వాళ్ళకు పుట్టి పెట్టుకోవడం ఆవిడ మాట్లాడుతుంది. ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు. మా ఊళ్ళో మహిళకి అంతకన్నా చేస్తావు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదం వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. నీకు తీసుకోవాల్సిన సెలవు ఏమైనా ఉందా? ఏదో పదం వచ్చేసరికి నలుగురు గంటలకి తిరిగేసరికి మాకు గంటలతో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేళ. ఇక గుడివాడ అమర్నాథ్ ఈ విధంగా కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనితను ఉద్దేశిస్తూ కూడా తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలంటే తను వ్యక్తిగతంగా మేకప్ వేసుకుంటారా వేసుకోరా అన్నది వాళ్ళ విషయం. అలాంటిది రాజకీయ పరంగా ఏదైనా కానీ లేకపోతే తను ఏదైనా పనులు చేయకపోయినా కానీ ఏదైనా మాటిచ్చి నిలబెట్టుకోకపోయినా కానీ ఇటువంటి విషయాలను కామెంట్ చేయటం అనేది ప్రతిపక్ష నేతను కానీ అధికార పక్ష నేతలు కానీ టార్గెట్ చేయటం అనేది సమంజసమే. కానీ వ్యక్తిగతంగా రాజకీయాలు అంటే వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? అందులో కూడా ఒక మహిళను ఉద్దేశిస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా టీడీపీ తమ్ముళ్ళు అయితే ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మరొక వైపు నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ఈ కామెంట్స్ మీద టీడీపీ శ్రేణులు నేతలు బగ్గుమంటూ ఉన్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ అమర్నాథ్ మీద డిమాండ్లు తీసుకొని వస్తున్నారు. ఇక మహిళలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తీసుకుంటాం, మహిళల మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వాళ్ళు ఎంతటి వారైనా ఎవరైనా కానీ చర్యలు తీసుకుంటామంటూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరిక చేశారు. ఇక దీంతో ఇటు అమర్నాథ్ మీద ఏమైనా కేసులు నమోదవబోతున్నాయా, ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా, ఏంటి అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా దారి తీయబోతున్నాయనే సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది. ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, హుందాగా ఉండాలి. అది మధ్యన అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోం మంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే విమర్శ కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడికి కేజీ ఉంటాది, కేజీ రాసుకొని. అందరికీ నమస్కారం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, హుందాగా ఉండాలి. అది మధ్యన అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోం మంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే విమర్శ
కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటాది, కేజీ రాసుకొని ఇక ఇదే వ్యాఖ్యలు పల్లా శ్రీనివాస్ మరలా కూడా ఇటు గుడివాడ అమర్నాథ్ మాట్లాడినటువంటి ప్రతి మాటని మాట్లాడుతూ కూడా తప్పు పట్టడం జరిగింది. ఇటు టీడీపీ శ్రేణులు నేతలు ఈ విషయం మీద అయితే బగ్గుమంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే హోంమంత్రి అనిత తను మనం చూస్తూ ఉంటాం కార్యక్రమాలకు హాజరైనప్పుడు కానీ తను కొంత మేకప్ ను యూజ్ చేస్తూ ఉంటారు, కానీ అది వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఇలాంటి అంశాలలో రాజకీయ పరంగా లాగి దట్టు కూడా హోంమంత్రి అనిత ఒక దళిత మహిళ కావాలని చెప్పి ఒక దళిత మహిళను టార్గెట్ చేశారు. మరొక వైపు చూస్తే దళిత మహిళ అని కాకపోయినా కానీ హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి మహిళ ఈ విధంగా కూడా తనని కామెంట్ చేయడం వల్ల మహిళా లోకాన్నే అవమానించే విధంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక గతంలో ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత హుందాగా నడుచుకోవాలి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రసంగాల్ని నలుగురు వింటూ ఉంటారు. అలాంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే టీడీపీ తమ్ముళ్ళు అయితే ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు మహిళల గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మాకు వింటున్నది ఎవరండి? ఎవరు అమర్నాథ్? ఎవరు 5 సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక సంస్థ తీసుకొచ్చారు. అక్కడ దావోస్ కి పోతే నాకు చలి అందుకే పోలేము అన్నవాడు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో భార్య లేదా, లేకపోతే పిల్లలు లేరా, కూతురు లేరా? ఎంత మాట్లాడతారండి ఆయన? ఖచ్చితంగా మహిళలందరినీ కూడా ఆయన పైన కేసులు పెడతాము. నేను ఖచ్చితంగా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది మహిళల జోలికి వస్తే అని మాత్రం తెలియజేస్తాను. మళ్ళీ మా అనితమ్మ గారి జోలికి వస్తే గుడ్డు మాజీ మంత్రి గారు మీ గుడ్డు పగిలిపోద్ది. మళ్ళీ మా అనితమ్మ గారి జోలికి వస్తే గుడ్డు మాజీ మంత్రి గారు మీ గుడ్డు పగిలిపోద్ది. ఇక ఇదే అంశం గురించి కూడా శబరి మాట్లాడుతూ కూడా మాట్లాడటం జరిగింది. తాము కేసులు పెడతాము, ఈ అంశం మీద తాము పోలీస్ స్టేషన్ కి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక గుడివాడ అమర్నాథ్ మీద ఈ స్టేట్మెంట్ తో కూడా వరుసగా కూడా కొన్ని ఈ అంశం మీదే కొన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే ఇక గుడ్డు మంత్రి అంటూ కూడా ఇటు టీడీపీలో ఉన్నటువంటి మహిళలు గాని, మహిళా నేతలు గాని, మహిళా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అమర్నాథ్ ను ఉద్దేశిస్తూ కూడా హెచ్చరికలు చేశారు.